ఈరోజు ప్రెగ్నెన్సీలో వచ్చే మీ డౌట్స్ అన్నిటికీ సింపుల్ సొల్యూషన్స్ చెప్తాను. ప్రెగ్నెంట్ అయ్యాం, కలవచ్చా కలవకూడదా? భార్యాభర్తలు జెంటల్గా కలవచ్చు. ఎప్పుడు కూడా ఎడిషనల్ ఫోర్స్ లోవర్ అబ్డామినల్ పెట్టకుండా జెంటల్గా కలిస్తే ఏమీ అవ్వదు. ఈవెన్ థర్డ్ ట్రైమెస్టర్ లో కూడా జెంటల్గా భార్యాభర్తలు కలవచ్చు. దానికి ఏమీ కాంట్రా ఇండికేషన్ కాదు. పప్పయ్య తింటే చాలా మంది వస్తారు, కొంచెం పప్పయ్య తిన్నావు మా బేబీకి ఏమైనా అయిపోతుందని. ఏమవ్వదు, అస్సలు కంగారు పడద్దు. పప్పయ్య తినకూడదని ఎక్కడా కూడా ఇవ్వలేదు. పప్పయ్యలో కొంచెం తింటే ఒక్కొక్కసారి కొంచెం ప్రోస్టాగ్లాండిన్స్ అని రిలీజ్ అవుతాయి. బట్ అంత ప్రోస్టాగ్లాండిన్ అబార్షన్ అయ్యే అంత ప్రోస్టాగ్లాండిన్ రిలీజ్ అవ్వాలంటే ఒక టన్నుడు పప్పయ్యాస్ తినాలి. సో అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ కాబట్టి సో కొంచెం బై మిస్టేక్ కొంచెం తిన్నా కూడా ఈ పప్పయ్యలో ఏం అవ్వదు. బట్ సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ పప్పయ్య తినడం వల్లనే వచ్చిందని చెప్పి చాలా మంది అనుకుంటారు. అది కాదు. సపోజ్ లూప్ ఉంటుండగా ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, కంగారు పడదు, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. జనరల్ గా లూప్ ఉండడం వలన ప్రెగ్నెన్సీకి ఎటువంటి హామ్ ఉండదు. ఒకవేళ ఏదైనా హామ్ ఉంటే అది అబార్ట్ అయిపోతుంది. ఒకవేళ కంటిన్యూ అయింది అనుకోండి ప్రెగ్నెన్సీ, కేర్ఫుల్ గా డాక్టర్ మానిటర్ చేస్తారు. ఛాన్సెస్ ఆఫ్ ద బేబీ ఎఫెక్టెడ్ ఇస్ వెరీ వెరీ నెగ్లిజిబుల్. జనరల్ గా బేబీ డెలివరీ అయినప్పుడు డేడీతో పాటు ఆ ప్లసెంటాలో ఈ లూప్ మార్కు మీకు వచ్చేస్తుంది, అంతే తప్ప ఏమైనా